రేవంత్ రెడ్డి గారు. ఎస్. అది ఆయన థ్యాంక్స్ చెప్పాలి కేసీఆర్ గారికి. ఆయన ఇంట్లో ఫోటో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారు లేరు. రాజకీయంగా పైకి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ అని అంటారు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని పాయింట్లు ఇంకేమన్నా చెప్పగలరా? ఒకటి ఏంటంటే ఆయన వాలంటరీ సిస్టమ్ పెట్టాడు, బట్ మంచిదే అది. కానీ ప్రజలకును ఆ వాలంటీర్స్ మధ్యలో ఈయన కోరుకున్నట్టు ఆ అనుబంధం డెవలప్ కాలే అనుకున్నాడు. ఎందుకంటే ఇంటింటికి పంపిస్తున్నాను, వాళ్ళే నాకు ఓట్ బ్యాంక్స్ దాని కోఆర్డినేషన్ చేస్తారు. సక్సెస్ఫుల్ కాదని అంటారా? మోడల్ సక్సెస్ఫుల్లే కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా జరగలేదు. రెండవది బలహీన వర్గాలకు 40-50 కదా కార్పొరేషన్లు ఇచ్చాడు, కానీ నిధులు అనుకున్నంత నిధులు ఇవ్వలేదు. ఓకే, అది కూడా ఒక విమర్శ వచ్చింది. తర్వాత అమరావతి విషయంలో ఆయన చేసింది పెద్ద బ్లండర్. ఆయన ఒకవేళ అమరావతి వద్దనుకుంటే ఆయన క్యాపిటల్ బిల్డ్ చేసి చూపెట్టాలి వైజాగ్లో. మాటలతో కాలయాపన జరిగింది కానీ పనులు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ కారణంతోనైతే ప్రజలు ఓడించారో అదే జగన్ కూడా అదే తప్పు చేశాడు. ఎందుకంటే ఈయన 5 ఏళ్ల పాలనలో ఈయన పోలవరాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు, ఆయన 5 ఏళ్ల కాలంలో ఆయన పూర్తి చేయలేకపోయాడు. ఈ క్యాపిటల్ నిర్మాణంలో ఇద్దరు వైఫల్యం చెందారు. ఈ రెండు కూడా కొంత జగన్కి మచ్చ తెచ్చాయి. తర్వాత మనం అనుకుంటాం కానీ ఆంధ్ర ప్రజలు చాలా నీళ్ళ పట్ల చాలా అవగాహన ఉన్నవాళ్ళు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టమైందని మేము వాయిస్ విప్పాం, కానీ ఎంత నష్టం అవుతుందో కోస్తా ప్రజలు గమనించారు. అసలు నాగార్జున సార్ కుడికాలోకి నీళ్ళే పోవు. మరి నష్టపోయేది ఎవరు? గుంటూరు జిల్లా అంతే, కృష్ణా గుంటూరు జిల్లాలే కదా. ఇవన్నీ కూడా వాళ్ళు సైలెంట్గా మనసులో పెట్టుకున్నారు. ఒక పక్కనేమో కోస్తాకు వచ్చే నీళ్లను రాయలసీమకు డైవర్ట్ చేయబోతున్నాడు. తెలంగాణకే కాదు మాకు కూడా నష్టం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇవన్నీ కూడా ఆయన చేసిన వాటిల్లో ఉన్నాయి. ఆయన ఎన్నడూ కూడా చెప్పలేదు మీకేం నష్టం జరగదు, నేను నాగార్జున సార్కి వదిలిపెట్టే నీళ్ళల్లో ఏమాత్రం నేను తప్పు చేయను, పోతిరెడ్డిపాడు ద్వారానైనా రాయలసీమ ఎత్తిపోతల పథకమైనా వరద నీళ్ళనే తీసుకుపోతాను తప్ప నేను నికర జలాలను తీసుకుపోను అని ఎన్నడూ కూడా ఆయన మాట్లాడలేదు. దానివల్ల మనకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ నష్టం ఆంధ్రకే జరుగుతుంది. అది వాళ్ళు గమనించారు. అందుకే ఆ జిల్లాలలో చాలా దెబ్బతిన్నది. వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఓట్లు కూడా రాలేదు. రాయలసీమలో కూడా చాలా దెబ్బతినడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్ వ్యవహార శైలిని ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా కొంత కారణం. లాస్ట్లో వైఎస్ వివేకానంద రెడ్డి మీద వచ్చిన ప్రచారం ఏదైతుందో అది జగన్ బాగా దెబ్బతీసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం కూడా చంద్రబాబు నాయుడు అయితే అసలు అది సెల్ఫ్ గోల్ అయిపోయింది జగన్కి. నేను ఒకరోజు ఆయన అరెస్ట్ చేసినాక ఒక వారం రోజులకి ఎయిర్పోర్ట్లో సుబ్బారెడ్డి గారు కలిశారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఇదేంటండి మీరు పోయి మీ కొమ్మని మీరు నరుక్కుంటున్నారు, పడుకున్నోని లేపుతున్నారు, ఎందుకు మీకు అవసరం వచ్చింది? ఆయన అరెస్ట్ చేయడం వల్ల మీరు ఆయన గ్రాఫ్ పెంచుతున్నారు, మాలాంటి వాళ్ళకు కూడా చంద్రబాబు పట్ల ఒక జాలి అనేది వచ్చింది, మీరు వెంటనే ఆయనను రిలీజ్ చేయండి, ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా కూడా రోజు రోజుకి అది ముదిరిపోతుంది, ఇది మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందని కూడా చెప్పాను నేను చాలా కాలం క్రితం. ఆయన అరెస్ట్ అయిన 3వ రోజే. బట్ మాలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది ఒక తప్పుడు నిర్ణయం అని. అంటే ఒకటి మీరు కూడా 2-3 సందర్భాల్లో ఎక్కడో నేను చూశాను, సలహాదారుల నిర్ణయాలు, సలహాదారులు వల్ల వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల ముఖ్యమంత్రులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి మీరు కూడా మాట్లాడారు. కరెక్టే, కానీ నాకు తెలిసి జగన్ సలహాలు వింటాడా అని. జగన్ సలహాలు వింటాడా? ఎందుకు వినరు? ఇక్కడ మరి కేసీఆర్ గారి సలహాలు వినలేదా? నాకు తెలిసి కేసీఆర్ సలహాలు వినరా? అంటే ఆయనకి ఏమన్నా తెలుసుకోవాల్సిన సమాచారం ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతాడు తప్ప పొలిటికల్గా మాత్రం ఆయన సలహాలు వినడు. మనం అనుకుంటాం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన చెడగొడుతున్నారని, కానీ కేసీఆర్ గురించి బాగా క్లోజ్గా గమనించిన వ్యక్తిగా ఆయన ఎవరి సలహాలు వినడు. సలహాదారులను గౌరవించుకోవడానికి పెడతాడే తప్ప నిజంగా వాళ్ళతో ఆయనకి ఏం పెద్ద పని లేదు. అక్కడ అదే జరుగుండొచ్చు అయితే నేను అనుకోవటం. అక్కడ కూడా అంతే. అక్కడ కూడా సుబ్బారెడ్డి గారు ఫీల్ అయ్యారు నేను చెప్పినప్పుడు, బట్ ఆయన మరి చెప్పాడో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్కైనా జగన్కైనా ఎవరైనా సలహా ఇవ్వడానికి సాహసం చేస్తారా? అదేంటి చేయరా? ఎందుకని అంత? వాళ్ళ నేచర్ అది. వాళ్ళిద్దరి పద్ధతి ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది. ఏంటి అంత కీన్గా మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి ఆ విషయాల్లో? అంటే ఒకటి ఒక రూమ్లో ఉండి ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా సలహాలు ఇస్తే వింటారేమో, కానీ నలుగురు మధ్య సలహా ఇస్తే అది మంచి సలహా అయినా కూడా యాక్సెప్ట్ చేయరా? అసలు వాళ్ళు దాన్ని రిటాలియేట్ చేస్తారు. అందరి ముందు సలహా ఇస్తే నాయకుని యొక్క స్థాయి తగ్గుతుంది.
నాయకునికి సలహా ఇచ్చి ఎదగాలనుకుంటారు అనేది వాళ్ళ మనసులో ఉండిపోతుంది. నేను వీళ్ళ సలహా విన్నట్టయితే వీళ్ళు నాకంటే ఎదిగిపోతారు. కాబట్టి అది మంచి సలహా అయినా కూడా అందరి ముందు ఇస్తే దాన్ని రిటాలియేట్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా సలహా ఇచ్చారా కేసీఆర్ గారికి? మొదట్లో ఇచ్చాను, బట్ ఆయన ఎప్పుడైతే నాకు చెప్పాడో 1-on-1 కూర్చున్నప్పుడు చెప్పండి, అందరి ముందు మనం అట్లా నేను ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా మీరు వెంటనే నన్ను సరి చేసే ప్రయత్నం చేయొద్దు, బికాజ్ ఐఎమ్ ఏ లీడర్. కాబట్టి తప్పు చేయనియండి, తర్వాత రూమ్లోకి వచ్చాక మీరు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, దానిలో ఈ ప్రాబ్లం ఉందని. ఈ అహంకార ధోరణి, అణిచివేత ధోరణి ఇద్దరు నేతలకి ఉన్నాయని మాట్లాడుతుంటారు కదా, నిజంగా అలాంటివి ఉన్నాయా? ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అది వస్తుంది. ఆ సీటుకున్న ప్రత్యేకత అది. అంతేనా? ఆ సీటుకి అది ఉంటుంది.